అందరికీ నమస్కారం. మీరందరూ ఇంత గట్టిగా మాట్లాడటం అనేటటువంటిది ఈ ఉద్యమానికి ఉండేటటువంటి బలం. మీరు మాట్లాడుతూనే ఉండాలి. ఆ మాటలు అనేటటువంటివి కూడా ఇంతే స్పష్టంగా, ఇంతే సూటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, అడుగుతూనే ఉండాలి. చాలా స్పష్టంగా చెప్పారు తిరుపతి రెడ్డి ఎవరు అని. అదే ప్రశ్నను వేస్తూ ఉండండి. తిరుపతి రెడ్డి ఎవరు వస్తే లగెత్తిచ్చి కొట్టాలి. అట్లా ఉండాలి. ఎందుకనంటే ముఖ్యమంత్రిగా వచ్చి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి ఒక అధికారం ఉంది, బాధ్యత ఉంది. కానీ ఆయన కుటుంబ సభ్యులందరికీ ఆ రకమైనటువంటి అధికారం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. మేము ఇందాక జాన్సక్క చెప్పింది, మేము ఆ రోజు మీ అందరితో మాట్లాడటానికని చెప్పి వచ్చాము. కానీ మమ్మల్ని తుంకిమెట్ల దగ్గరే పోలీసులు ఆపేశారు. మాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే, మహిళా సంఘాలనంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు ఇంత భయం వచ్చింది అనేటటువంటిది. నిజానికి రాకూడదు. మేము ఒక వారధిలాగా పనిచేస్తున్నటువంటి వాళ్ళమే అన్ని విషయాల మీద. అక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడానికని వస్తే, నిజ నిర్ధారణకని వస్తే మహిళా సంఘాలను ఆపారు. 2 రోజుల తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలను అలౌ చేశారు. ఇదేం వైరుధ్యం అసలు? నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. అంటే ఈ కేవలము ముందు జరిగింది ఏంటి, తర్వాత జరిగింది ఏంటి అనేది. నువ్వు ఆపదలుచుకుంటే అందరినీ ఆపాలి. ఇది ఇంకా నేను అర్థం చేసుకునే క్రమంలో ఉన్నాను. ఆపటం ద్వారా అట్లనేం కాదులే, కానీ ఫైట్ చేస్తున్నది మహిళలు. మహిళా సంఘాలు వెళితే వాళ్ళు చెప్పే విషయాలు ఏముంటాయి అనేది భయపడి ఉంటారు. కానీ ఒక్కటి ఏంటంటే, మీరు ఈసారి గనక కాంగ్రెస్ కానీ ప్రభుత్వంలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా ఒక్కటే మాట అడగండి అమ్మా. బీఆర్ఎస్ ప్రభుత్వము మల్లన్న సాగర్ కట్టాలి అని అనుకున్నప్పుడు, అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు ఒక ప్రముఖ నాయకుడు 2 రోజులు వెళ్ళి ఆ గ్రామంలో అక్కడే నిద్రపోయాడు. అర్థమైందా? ఆయన ప్రతిపక్షంలో ఉండేటటువంటి నాయకుడు ఆ తర్వాత ఆ పార్టీ మారి ఇంకో పార్టీలోకి వచ్చాడు. ఆ నాయకుడే రేవంత్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి. మల్లన్న సాగర్ కట్టడానికి ముందు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నటువంటి సమయంలో రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున వెళ్ళి 2 రోజులు ఆ గ్రామాల్లోనే పడుకుని ఆయన ఉద్యమం చేశారు. ఈ ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు, రైతులు భూములు ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పి. ఈ మాట అడగండి. మీరు ఎందుకు ఆ 2 రోజులు వెళ్ళి అక్కడ రైతులకి సపోర్ట్గా నిలబడి ఆ భూములు ఇవ్వద్దని ఎందుకు చెప్పారు ఆ రోజు? ఇప్పుడు నీ నియోజకవర్గంలోనే భూములు ఇవ్వమని ఎందుకు చేస్తున్నావు? ఇది ఒకటి. రెండోది, ఆయన అధికారంలోకి వచ్చారు. ఈరోజు ఆయన పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన సీఎం అయ్యారు. సీఎంగా ఆయన తెలంగాణ ప్రజలందరికీ సీఎం. తెలంగాణ మొత్తం అభివృద్ధికి సంబంధించినటువంటి బాధ్యత పడాల్సినటువంటి వ్యక్తి. ఆ అభివృద్ధి కోసమని మాట్లాడుతున్నప్పుడు దౌర్జన్యంగా ఇళ్ళు తీసుకోవటం కానీ, పొలాలు తీసుకోవటం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు. అది మీరందరూ చెప్తున్నారు. మీతో పాటు మేము కూడా గట్టిగా చెప్పాలి. మీరు ఒక్కడే చెప్తే కుదరదు అది. ఎందుకనంటే మీ సామాజిక స్థాయిని వాళ్ళు చాలా చులకనగా చూస్తున్నటువంటి సందర్భం ఉన్నది. మీరు చేస్తున్నటువంటి పోరాటానికి మిగతా జిల్లాల ప్రజలు, మిగతా జిల్లాల్లో ఉండేటటువంటి సంఘాలు అందరూ కూడా మద్దతుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మీరంతా రైతులు, మేము ఆడవాళ్ళము, మేము కాదు అని అనుకోకండి. మహిళలే రైతులు. ఈ దేశంలో వ్యవసాయం చేస్తున్నది ఎవరైనా ఉన్నది అని అంటే 72% దాకా మహిళలే వ్యవసాయం చేస్తున్నారు. మీరు వ్యవసాయం చేయబట్టే ఇంతమంది దేశంలో తిండి తింటున్నాం.
కాబట్టి మీరు మహిళలుగా మా భూమి మా హక్కు అనేటటువంటి దానిని ఇంకా గట్టిగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది, ప్రభుత్వము ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేయడానికి వీల్లేదు, పోలీసుల్ని పంపించడానికి వీల్లేదు, అరెస్టులు చేయడానికి వీల్లేదు. అరెస్టు చేసినటువంటి వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. మూడోది, మీరు మా భూములు ఇవ్వం, మాకేం అవసరం లేదు, మీరు మాకేం ఇవ్వద్దు అనే మాట అనకండి. భూములు ఇవ్వమని అనండి, కానీ మీరు ప్రభుత్వం నుంచి మాకేం చేయాల్సిన అవసరం లేదని మాట మాత్రం రానివ్వకండి. అది మీ హక్కు. నువ్వు మాకేం ఇవ్వకు, మాకు ఇంకేం చెయ్యకు, మాకు అవసరం లేదు, మీరు భూమి ఇవ్వకపోతే మీకేమి ఇవ్వము, మీకు రైతు బంధు ఇవ్వము, అది ఇవ్వము, లేకపోతే కరెంట్ ఇవ్వము, నీళ్ళు ఇవ్వము అనేటటువంటి మాటలు వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కూడా అదే మాట అనకండి, అనద్దు. అది ఇవ్వటం వాళ్ళ బాధ్యత. మీకు కరెంట్ ఇవ్వటమో, లేకపోతే నీళ్ళు ఇవ్వటమో, వ్యవసాయానికి సంబంధించినటువంటి పథకాలు ఇవ్వటమో, పింఛన్లు ఇవ్వటమో, లేకపోతే అంగన్వాడీ సెంటర్లు, ఇవన్నీ కూడా ప్రభుత్వాల బాధ్యత. మీరు భూమి ఇవ్వట్లేదు కాబట్టి మీకు హక్కు లేదు అనేటటువంటి అధికారం కానీ ఏ రకంగానూ వాళ్ళకు లేదు. వాళ్ళు అలా మాట్లాడితే కనుక వెంటనే కనుక మీరు చెప్పండి, దానికి దీనికి సంబంధం లేదు, భూమి ఇవ్వాలా వద్దా అనేటటువంటిది మా ఇష్టము, కానీ మీరు ఇవి కనుక ఆపటం అని అంటే కనుక మా హక్కుల మీద మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు అని చాలా గట్టిగా చెప్పాలి. మూడోది, వీటన్నిటితో పాటుగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాల మీద, ప్రాజెక్టుల మీద ప్రజా సంఘాలు మాట్లాడవలసింది, ప్రజలు మాట్లాడవలసింది ఏంటంటే, అభివృద్ధి అంటే భూమిని పాడు చేసేటటువంటి ఫార్మా కంపెనీలు కాదు, భూమికి నష్టం చేసేటటువంటి ఫ్యాక్టరీలు కాదు. ఈరోజు ఫార్మా కంపెనీ పేరుతో చేసేది ఏమవుతుందని అంటే, అది మొత్తం భూమిని చంపేస్తుంది. భూమి తల్లిని చంపేసిన తర్వాత ఇంకా మనమేం బతుకుతాం? భూమి బాగుంటేనే కదా పంట బాగా వచ్చేది, పంట బాగుంటేనే మనకు ఆరోగ్యం వచ్చేది, మనకు తిండి వచ్చేది. అదే విషయం అయిన తర్వాత మనమేం బతుకుతాం? కాబట్టి విషంతో కూడినటువంటి ఫ్యాక్టరీలు మాకొద్దు, విషంతో కూడినటువంటి పథకాలు మాకొద్దు అనేటటువంటిది చెప్పాలి. ప్రజా సంఘాలుగా మనం మాట్లాడవలసింది కూడా, ఈ అభివృద్ధి పథకాల పేరు మీద తీసుకొస్తున్నటువంటి ప్రాజెక్టులు ఎవరు వస్తున్నారు, ఏ కంపెనీ వస్తుంది, ఆ కంపెనీ చరిత్ర ఏంటి, ఆ కంపెనీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఆ కంపెనీ ఎప్పుడు ప్రారంభమైంది, ఆ కంపెనీకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇది మనకు తెలియాల్సిన అవసరం లేదా? ఈరోజు గవర్నమెంట్లోకి రాగానే ప్రతి వాళ్ళు అమెరికా వెళ్తారు. ఎందుకు వెళ్తారో తెలియదు. అక్కడేమో వీళ్ళని ఆహ్వానించి దండలేసే వాళ్ళు ఎవరు ఉండరు. వీళ్ళే వెళ్ళి మేము తెలంగాణ సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం అని మాట్లాడుకోవాల్సిందే తప్పించి అంతకంటే పెద్ద ఖాస్ ఏం లేదు వాళ్ళకి అక్కడ. కానీ వాళ్ళు అక్కడికి వెళితే అక్కడ అంటే అధికారంలోకి రాగానే కంపెనీలు పుట్టుకొస్తాయి. గుర్తుపెట్టుకోండి, అధికారంలోకి రాగానే కంపెనీలు పుట్టుకొస్తాయి. అందులో అధికార వర్గాల బంధువులే ఉంటారు. అంటే ఈరోజు పుట్టినటువంటి పిల్లవాడికి 50 ఏళ్ల వాడి అనుభవం ఎలా వస్తుంది? ఇది కదా మనం ప్రశ్నించవలసింది. ఈరోజు పెట్టిన కంపెనీకి ఏమి అనుభవం ఉన్నదని చెప్పి మన భూముల్ని లాక్కోవడానికి వస్తారు. ఈ ప్రశ్న మనం ఎవరూ వేయట్లేదు. అసలు ఆ వస్తున్నటువంటి కంపెనీ ఇన్ని వేల కోట్లతో ఫలానా కంపెనీ వస్తుందని పేపర్లో పెడతారు. కానీ ఆ కంపెనీ ఎక్కడుందో, ఆ కంపెనీకి అడ్రస్ ఏంటో, ఆ కంపెనీలో ఎంతమంది పనిచేస్తున్నారో, ఏ రకంగా పనిచేస్తున్నారో, వాళ్ళ అనుభవం ఏంటో ఎక్కడా బయటకు రాదు. అనుభవం లేనటువంటి వాళ్ళు వచ్చి మన భూముల్ని లాక్కుని మన డబ్బుల్ని దండగ చేయటం అనేటటువంటి దాన్ని మనం ప్రశ్నించాలి. మన భూమికి నష్టం చేసేటటువంటి కంపెనీలను రానివ్వద్దు. మనకి ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాల పేరుతో వచ్చేటటువంటి వాళ్ళు ఏం ఉద్యోగాలు ఇస్తారు? ముందు కొడంగల్లో ఉండేటటువంటి సమస్యలు ఏంటి? అక్కడ యువతకి ఉద్యోగాలు కావాలి అని అనుకుంటే కనుక అక్కడ ఎంతమంది పిల్లలు చదువుకునున్నారు, ఏం చదువుకునున్నారు, ఏ రకమైనటువంటి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు అనే దాని మీద ముందు ఒక పేపర్ ఇవ్వమనండి. అక్కడ ఉండేటటువంటి సమస్యల మీద ప్రభుత్వాన్ని మాట్లాడమనండి. నాకు తెలిసి
మీ చుట్టుపక్కల ప్రాంతాలలో మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నేను గత 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. అనేక సార్లు మీ కోస్గి ఆ మండలాల చుట్టూ కొడంగల్ అవన్నీ కూడా నేను తిరిగాను. చాలా సమస్య ఏంటంటే ఆరోగ్యం అనేటటువంటిది చాలా పెద్ద సమస్య. పిల్లలు వైకల్యంతో పుడుతున్నటువంటి సంఘటనలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాళ్ళు వంకరతోనూ మతి స్థిమితం లేకుండాను అట్లాంటి. ఎందుకు అనంటే కల్తీ సారా అనేటటువంటిది చాలా పెద్ద ఎత్తున అక్కడ ఉంటుంది, కల్తీ మద్యం అనేటటువంటిది. దీని వలన ఆరోగ్యం, స్త్రీల ఆరోగ్యం పాడవుతుంది, పిల్లల ఆరోగ్యం పాడవుతుంది, మగవాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది. వీటి మీద పని చేయమని చెప్పండి. మీ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ముఖ్యమంత్రి గారిని ముందు కొడంగల్ ప్రజల ఆరోగ్య సమస్యల మీద దృష్టి పెట్టమని చెప్పండి. ఫ్యాక్టరీలు రెట్టింపు అవుతాయి కదా. అంటే మనం అడగాల్సినటువంటి ప్రశ్నలు కూడా కొడంగల్ ఆయన ఒక్కడిదే కాదు, గుర్తుపెట్టుకోండి. కొడంగల్ మీ అందరిది కదా, ఆ నియోజకవర్గం మీది కదా, అక్కడ ప్రజలు మీరు కదా, మీకు హక్కు ఉంది. అక్కడ జరగాల్సినటువంటి అభివృద్ధి ఎలా ఉండాలి అనేటటువంటి చెప్పే హక్కు మీకు మాత్రమే ఉంది, ఆయనకు మాత్రమే లేదు. ఇది మనం స్పష్టంగా మాట్లాడాల్సినటువంటి సందర్భం ఇది. ఈ రకమైనటువంటి దాంట్లో మనం వెళ్ళకపోతే కనుక నిర్బంధమే ముందుకు నడుస్తూ ఉంటుంది. నిర్బంధాన్ని కొట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు, మీరు పడ్డారు. కానీ ఇప్పుడు నిలబడాల్సింది ఏంటంటే, ఇప్పుడు నిలబడితేనే మన భూములు మనకు దక్కుతాయి. నిలబడకపోతే మాత్రము తన్నేస్తారు అక్కడి నుంచి, వాళ్ళ దాంట్లో నుంచి. నిలబడటమే ముఖ్యమమ్మా, మాట్లాడటమే ముఖ్యం. ఒకటే ప్రశ్న, నువ్వు ఆ రోజు ఎందుకు చేసావు అక్కడ మల్లన్న సాగర్ దగ్గర, ఈరోజు ఇక్కడ ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఆ ప్రశ్న పదే పదే ముఖ్యమంత్రి గారికి వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే చాలా ఎక్కువ ఉన్నది.